టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీసీ సంఘం నేత పి ప్రభుగౌడ్ కు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వాలని బీసీ మరియు మైనారిటీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీసీ నాయకుడైన ప్రభుగౌడ్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీతో గెలిపించి ఉంటామని బీసీ మైనారిటీ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి మెదక్ ఎంపీ సీట్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించారని అన్నారు. ప్రతిపాదనకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చింతా ప్రభాకర్ తెలిపినట్లు ప్రభుగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు డి కృష్ణయ్య, జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ మసూద్ అలీ, జిల్లా సిక్ మైనారిటీ అధ్యక్షులు జగ్గా సింగ్, మైత్రిభూషణ్, జిల్లా బీసీ నాయకులు సుధాకర్ గౌడ్, కిషన్, కల్వకుంట్ల శశి, మొహమ్మద్ మోహిన్, మల్లారెడ్డి, సురేష్, లక్ష్మణ్ గౌడ్, ఇసాక్, వెంకటేశం యాదవ్ పాల్గొన్నారు. రెండు సార్లు ఒకే ప్రాంతానికి ఇచ్చారు. ఒక్కసారి సంగారెడ్డి రిప్లేస్ చేసిన ముఖ్యమంత్రి గారు నిలబడితే ఎవరు ఆశించాము, వాళ్ళ కుటుంబం ఎవరు నిలబడి ఎవరు ఆశించాము పనిచేస్తాం. కానీ ఒక గౌడ కులస్తునికి గడువు బలైన వర్గాల్లో పనిచేస్తున్నాను. వైఎస్ఆర్ నేను పార్లమెంట్ పోటీ చేసినాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తాను. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, టీఆర్ఎస్ जीतेगा भाई, जीतेगा 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 ही भाई, जीतेगा ప్రభుగౌడ్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఎంపీ టికెట్ ప్రభుగౌడ్ అన్నకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మైనార్టీ సభ్యులు అంతా ఏ కుల వర్గాలైనా కానీ ప్రభుగౌడ్ అన్నకి కోరుకుంటున్నాను. ప్రభుగౌడ్ అన్న గారు చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి పొలిటికల్లో అన్ని వర్క్ చేస్తూ ఉన్నారు. 8-9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లో కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుగౌడ్ అన్నకి మంచి స్థితిలో ఉన్నారు. ప్రతి కుల వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గౌడ సంఘం అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మెదక్ జిల్లా నియోజకవర్గము పార్లమెంట్ సభ్యులుగా ఎంపీ టికెట్ ప్రభుగౌడ్ అన్న గారికి ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ అధ్యక్ష కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కోరటం జరుగుతున్నది. జై తెలంగాణ, జై హింద్. గత 40 సంవత్సరాల నుంచి పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తూ ఎంతో చురుకుగా ఉన్నటువంటి ప్రభుగౌడ్కు ఆ రీతిగానే మార్కెట్ చైర్మన్ ఇచ్చింది టీఆర్ఎస్. ఆ రీతిగానే ఎంపీ సీటు ఇవ్వాలని మెదక్ జిల్లా నుంచి మెదక్ సీటు లోకల్ అయినటువంటి బీసీకి ప్రభుగౌడ్కి ఇవ్వాలని మేము క్రిస్టియన్ మైనార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ప్రభుగౌడ్ను ఎంపీగా బలపరుస్తున్నాం, గెలిపిస్తాం అని హామీ ఇస్తున్నాం. ఏం చెప్పాలి? మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజల తరఫున మైనారిటీ, పేద పొడుగు వర్గాల ప్రజల నాయకుడు అయినటువంటి ప్రభుగౌడ్ అన్నకి ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాము. అలాగే ప్రభుగౌడ్ గారు గత 50 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఆయన చిన్న స్థాయి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద స్థాయికి వచ్చిన ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా సొంత నిధులతో ఆయన ప్రతి కార్యక్రమాలను చేపట్టిండు. ఆయన జీవితం అంతా రాజకీయమయమే. ఆయనకు ప్రభుగౌడ్ గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ బీసీ వర్గానికి చెందినటువంటి ప్రభుగౌడ్ అన్నకే ఇవ్వాలని, మరియు సంగారెడ్డిలో ఇప్పటి వరకు ఎంపీ టికెట్ కేటాయించబడలేదు. ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో లోకల్ అయినటువంటి ప్రజలలో మమేకమైనటువంటి ప్రభుగౌడ్ గారి అన్నకి ఇచ్చినట్టయితే మేము అత్యధిక మెజారిటీతో, గతంలో బాగారెడ్డి గెలిచినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాను.
అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ ప్రభుగౌడ్ గారు, మిగిలిన మిత్రులందరూ ఆలస్యంగా వచ్చేందుకు నన్ను క్షమిస్తారని ఫస్ట్ అది చెప్తున్నా. విషయం ఏంటంటే, మేమంతా బీసీ సమాజంలో ఈనాడు బీసీ కనీసం 60% ఉంది. కానీ మాకు రాజకీయంగా ఎలాంటి చైతన్యం లేకుండా పోయింది. ఎవరికో ఇచ్చి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. కావున మేమేమంటున్నామంటే, ఈసారి బీసీ గణన కూడా అవుతున్నది. ఈ బీసీ గణన కాకుండా మాకు మా మెదక్ జిల్లాలో మేము 65% ఉన్నాం. ఈ 60% ఉన్న ఈ మా జనాభాను గుర్తించి మరి మాతో ఒక నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మా జిల్లాకు ఇది బీసీ సంఘం అధ్యక్షుడు లేదా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన అన్ని సేవలు చేశాడు. వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో ఆయన గుర్తించి ఆయన్ను గణపతి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా కూడా చేశాడు. అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ గుర్తించి ఏఎంసీ చైర్మన్ చేశాడు. మరి ఇన్ని అర్హత ఉన్న మా ప్రభుగౌడ్ గారికి రాజ్యసభకి కానీ పార్లమెంట్కే కాదు. ఎందుకంటే ఇప్పుడు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలు ప్రాతినిధ్యం ఇస్తామని అంటున్నారు. కావున ఇన్ని పార్టీలు ఇస్తున్నాం కావున ఈసారి మా బీసీ సంఘంలో మా ప్రభువులకు ఇచ్చినట్టయితే అన్ని కులాలు మేము ఏ కులం అనుకోకుండా అందరం బీసీలము, బహుజన పార్టీలము, కుర్మ సంఘాలము, అన్ని సంఘాలు కలిసి మా ప్రభుగౌడ్ గారిని తప్పనిసరి రాబో పార్లమెంట్ గెలిపించి పార్లమెంట్ పంపిస్తాం. అదేవిధంగా అన్ని పార్టీలను గుర్తించి ఈ కులగణన అనుకోండి, బీసీ గణన అనుకోండి, బీసీ జనాభాను ప్రాతిపదికన తీసుకొని తప్పనిసరి ఈసారి మా మెదక్ జిల్లాలో మా ప్రభువుడికి ప్రాతినిధ్యం ఇస్తారని తప్పనిసరి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చాలా ఉన్నాం, మేము ఇన్ని రోజులు అడగలేము. అయినా ఎవరికో ఇస్తున్నారు, ఎప్పటికీ ఎవరికో ఇస్తున్నారు. అయినా మేము తప్పనిసరి వారికి సాయం చేస్తున్నాము. మేము గుర్తింపు తెచ్చుకోలేము. ఈనాడు మాకు అన్నిటికన్నా బీసీ సంఘంకే ఎక్కువ గుర్తింపు ఉంది. కావున అందుకు మేము ఏమంటే అన్ని పార్టీలను కోరుతున్నామంటే తప్పనిసరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలల్లా ప్రభువునికి మంది జిల్లా నుంచి ప్రభువునికి టికెట్ ఇస్తాను ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా పత్రికా సోదరులకు మా గురించి బాగా రాయండి. ఎందుకంటే బీసీలు మనమందరం బీసీలకు బాగా రాసి మా ప్రభువునికి టికెట్ ఇస్తాను కూడా మీరు కూడా శాశ్వత ప్రయత్నం చేసిన ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మిత్రులు, అన్ని వర్గాలకు చెందినటువంటి పెద్దలు, నాయకులు అందరూ ఈరోజు ఏకమై ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి మెదక్ పార్లమెంటుకు ప్రభుగౌడ్ అయితే మరి పేదలందరి మధ్యలో ఉండి అభివృద్ధి చేస్తాడనే ఒక నమ్మకంతో గత 40 సంవత్సరాల నుంచి ప్రభుగౌడ్ సేవలు ఏందో గుర్తించి ఇలా గుర్తు చేస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. ప్రతి పేదవానికి నేను చేసిన సర్వీసెస్ ఎంతో మంది నాతోటి వచ్చి వాళ్ళ కుటుంబాలు నిలబడ్డాయని కూడా నేను చెప్తా ఉన్నా. ఎంతోమందికి బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పనులు చేసుకోవడానికి సబ్సిడీ లోన్లు ఇప్పించి గృహాలు కట్టుకోవడానికి కూడా వాళ్ళకి స్థలాలు ఇప్పించి ఇండ్లకు లోన్ కూడా ఇప్పిస్తూ వాళ్ళకు ఉండడానికి ఒక నీడ చేసినటువంటి వ్యక్తిగా నన్ను గుర్తిస్తారు. అదేవిధంగా తాగుదామంటే నీళ్లు లేని టైంలో కూడా మరి ప్రభుత్వం లేకున్నా అపోజిట్లో మేమున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి నేను రాజశేఖర రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉండి నేను పనిచేసి అధిక నిధులు తెచ్చి ఈ మెదక్ జిల్లాలో సంగారెడ్డి ప్రాంతాన్ని అత్యధిక మెజార్టీతో అత్యధిక అభివృద్ధి చేసినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ప్రజల్లో ఉన్న వ్యక్తిగా గత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మెదక్ పార్లమెంటుకు పోటీ చేసినటువంటి విషయం ప్రజలకు తెలుసు. ప్రజల్లో నేను ఉన్నా, రాజశేఖర రెడ్డి అభిమానుల్లో నేనున్నా, రామచంద్రరెడ్డి అభిమానుల్లో నేనున్నా, ప్రజల సేవలో నేనున్నా. కేసీఆర్ నాయకత్వంలో 2015లో పార్టీలో వచ్చి మరి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి నేను అందరికీ మేలు చేసే విధంగా నేను పనిచేస్తూ ఉన్నా. నాకు వేరే పనులు లేవు. నేను 24 గంటలు ప్రజలతో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవకునిగా నేను మిగిలిపోయానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాటి నుంచి కూడా గతంలో
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇదే మెదక్ జిల్లా నుండి మల్లికార్జున్ అనే గౌడ సోదరుడు పార్లమెంటుకు ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఎవరు కూడా ఈ మెదక్ జిల్లాకు రాలేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇస్తే మరి అందరూ కూడా జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రభుగౌడ్కి ఇవ్వాలి, ప్రభుగౌడ్ని గెలిపిస్తామనే ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని నాకు తెలిసినప్పుడు నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నా. నా కష్టం వృధా పోదు, ప్రజాసేవ ఎప్పుడు వృధా పోదు. దేవుడు అనే వ్యక్తి ఒకడు ఉంటాడు. ఇయ్యాల దాకా కూడా నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క రూపాయి కూడా నేను ఆశించకుండా నా సొంత నిధులతోటి నేను 1000 మందికి పింఛన్లు ఇప్పించిన, 1000 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన, 1000 మందికి రేషన్ కార్డులు ఇప్పించిన, హాస్పిటళ్ళల్లో పడ్డ వాళ్ళకు కూడా నా సొంత నిధులు పెట్టి ఆపరేషన్లు కూడా చేయించినటువంటి ఈ దాఖలాలు నాకు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఎదురైనవి. నా పేద వర్గాల మధ్యలోనే నేనుండి పనిచేస్తా. పేదలు అంటే నా ప్రాణం. పేదవాళ్ళకు కావాల్సింది ఒక ఉండడానికి ఇల్లు, తినడానికి 3 పూట భోజనము, కట్టుకోవడానికి బట్ట ఉంటే పేదోడు సంతోషంగా ఉంటాడని నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. పార్లమెంటు నిధులు వచ్చినప్పుడు మన జిల్లాకు సంబంధించి ఇప్పుడు రైల్వే కానీ, డ్యాములు కానీ, కేంద్ర పథకాలు పెట్టినప్పుడు రైతులకు కానీ, నిరుద్యోగ యువకులకు కానీ ఎంతోమంది కొంతమంది ఆటోలు నడిపించుకొని జీవించే వాళ్ళు ఉంటారు, కొంతమంది దుకాణాలు పెట్టుకొని పని చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెల్డింగ్ షాపులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. రకరకాలుగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు స్వయం ఉపాధి పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్లో వీరికి ఇప్పించడానికి నా వంతు కృషి నేను చేసుకుంటూ వస్తూనే ఉన్న 40 ఏళ్ళ సంది. కాబట్టి ఈ అవకాశం నాకు కేసీఆర్ గారు కల్పిస్తారని నాకు నిండా ఆశ ఉంది. అదేవిధంగా చింత ప్రభాకర్ గారు కూడా నిన్న కలిసినప్పుడు నా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందన్నా అని చెప్పి తను కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 7 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కూడా నాకు పూర్తి మద్దతు ఇస్తారని, వాళ్ళ గెలుపు కోసం నా శాయశక్తిలో కృషి చేశానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజా సంక్షేమమే నా సంక్షేమంగా భావించి ప్రజలకు నా వంతు కృషి నేను చేస్తానని మాట ఇస్తా ఉన్నా. మరి కేసీఆర్ గారు కూడా త్వరలోనే కలుస్తూ ఉన్నాము. మరి కేసీఆర్ నాకు ఈ సంగారెడ్డికి అవకాశం ఇవ్వాలని, గత 10 ఏళ్ళు కూడా ఒకటే ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులు ఇచ్చిండ్రు కానీ మన ప్రాంతానికి ఇప్పటి వరకు అవకాశం రాలేదు. కాబట్టి సంగారెడ్డి ప్రాంతానికి అవకాశం ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టయితే మరి పార్టీ కూడా నన్ను గుర్తించి మరి పార్లమెంటుకు పంపిస్తే మరి నేను ప్రాంత అభివృద్ధి కోసం నా శాయశక్తులను నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా మిత్రులు ఎంతో 1000 మంది ఉన్నారు. అవిళ్ళ రాజశేఖర రెడ్డి గారు రుణ విముక్తులను చేసినటువంటి కార్యక్రమంలో చేసిన సందర్భంలో మరి అందరూ కూడా మరి ఇవాళ రాక కూడా మర్చిపోలేదు. కేసీఆర్ గారు వచ్చి మరి కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు అందే విధంగా మా వంతు కృషి మేము చేసినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అందరూ కూడా నాకు ముక్త కంఠంతో హర్షిస్తూ ఉన్నారు. బడుగు బలమైన వర్గాలకి నుంచి వచ్చిన ప్రభుగౌడ్కు అవకాశం ఇవ్వాలని అందరూ కూడా ఆశిస్తున్నారని కూడా కేసీఆర్కు నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా ఈ అవకాశాన్ని నాకు కల్పించాలని కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. అదేవిధంగా హరీష్ రావు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.